వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ. కేజీహెచ్ నుండి జగదాంబ జంక్షన్ వరకు కొనసాగిన ప్రదర్శన. సమస్య పరిష్కారానికి కమిటీ వేయాలంటూ డిమాండ్. వైసీపీ నేతలు కాంట్రాక్టర్ల కబంధ హస్తాల్లో విశాఖ టూరిజం ప్రాజెక్టులు. లాభంలో ఉన్న ప్రాజెక్టులను నష్టాల్లోకి తెచ్చిన అవినీతి తిమంగళాలు. విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ శీతలమూర్తి యాదవ్ విమర్శలు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూజీనియస్ 3.0 నేషనల్ జనరల్ అవేర్నెస్ స్పీచ్ కాంపిటీషన్ నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలేరు వరదలకు కారణమైన భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని, అయినా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఆరోపించారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలలో నేడు జగన్ పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో వచ్చే వరద ప్రాంతాల్లో పర్యటించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. జనవరి నుంచి ఇప్పుడు దాకా 2000 కోట్ల పైచిలకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్. ఆరోగ్య ఆసరా ఊసేలేదు. 104, 108కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి జీతాలు రాలా. నీ పేరేం పేరు? సుధీర్ లాంటి ఎవరైనా పిల్లోడు, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ, సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లోనూ, జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయింది. ఈరోజు ఏమైతా ఉంది? జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది. ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన కూడా ఎగిరిపోయింది. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్కి అందేది, సుధీర్ తల్లికి అందేది, తన బోర్డింగ్, తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం. అది కూడా ఎగిరిపోయింది. ప్రతి పథకము జగన్ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ పథకం కోసం ఎవరు లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగింది. పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ, పథకం కావాలన్నా డోర్ డెలివరీ, రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు పెన్షన్ కావాలన్నా, ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా, పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడు ఇంట్లో పెన్షన్లు పంచుతారు. మేము ఎందుకయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటికి మేము ఎందుకు పోవాలి అనేవాడు 2 నెలలు అలా రాకపోతే పెన్షన్ కట్. జరుగుతూ ఉందా లేదా? నేను అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ అబద్ధం. గవర్నెన్స్ పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితిలో లేరు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలు, రివర్స్ కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుగుతా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలే అడుగుతా ఉన్నాయి. దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగిన, మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా ముంపులో ఉన్నారు. వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా నీళ్లు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు. రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర. మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా? వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా? అడగండి వీళ్ళందరినీ. వీళ్ళలో ఎవరినైనా ఒక్కరినైనా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేశారా? ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా? ఎవరైనా వాళ్ళకు మెయిల్ చేశారా? ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ చేయరు. రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు. హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు. మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి. ప్రజలందరికీ కూడా ఈ 4 నెలల్లోనే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతా ఉన్నాయి. మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడతా ఉంది.
ఆ ప్రజల కోపం పెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది. అది జరగకూడదు అని చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నా కూడా అవి ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అని కూడా ఈ సందర్భంగా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కట్టలేదు, పొలాలు మిలిగిపోయినాయి, ఎన్యూమరేషన్ స్టార్ట్ కాలేదు. మరి ఇన్సూరెన్స్ ప్రీమియం వస్తుందా, ఇన్సూరెన్స్ వస్తుందా రాదా? రాదు కాబట్టే కదా నేను అడిగేది. అందుకని బాధపడుతూ నేను చంద్రబాబు నాయుడు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు తిడుతున్నాను, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. ఎందుకు కట్టడం లేదని అడుగుతా ఉన్నాను, ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాను. ఈ క్రాప్ ఫస్ట్ దానికి చేయాలి అని అంటే ఫస్ట్ ఈ క్రాప్ చేయాలి. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతూ ఉందా నువ్వే చెప్పు. నీ గ్రామంలో ఈ క్రాపే జరగనప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఎగరామా పెడుతున్నట్టే కదా. ఈ క్రాపే జరగనప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు సొమ్మిస్తాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైతే రాసుకుంటాడో. చిన్న వయసు నుండి విద్యార్థులకు పర్యావరణం పట్ల బాధ్యత, ప్రేమ పెంచేందుకు శ్రీ శ్రీ సాయి సరగమప ట్రస్ట్ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ కృషి చేస్తున్నట్లు నిర్వాహకురాలు హర్షవల్లి తెలిపారు. వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎన్జిఓస్ కాలనీ జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వార్డు కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణం పట్ల, సమాజం పట్ల బాధ్యత లేక యువత పెడత్రోవ పడుతున్నారని, వారిని బాధ్యతాయుతంగా మార్చేందుకు సరిగమప సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నిర్వాహకురాలు హర్షవల్లి మాట్లాడుతూ గతంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్, మనబడి, వనం మనం వంటి కార్యక్రమాల్లో తమ సంస్థ చురుగ్గా పాల్గొందని తెలిపారు. ఓకే లైన్ వెనక్కి జాయిన్ మీరు మొక్కలు తీసుకోవాలని కూడా లైన్ లో నిల్చోవాలి. ఇంకా లాస్ట్లో ఇక్కడికి పెద్దవాళ్ళు ఇంతమంది వచ్చారంటే మీరు ఎంత డిసిప్లైన్ ఉండాలని పర్యావరణం, పంచభూతాలు వీటన్నిటి మీద అవగాహన చేయడానికి మీకు జ్ఞానం అంటే హాయిగా మనలో ఇప్పుడు రాను రాను కొంతమంది విద్యార్థులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. తర్వాత చెట్లు నాకు చాలా జాగ్రత్తగా పెంచండి. ఈరోజు మా వార్డులో వన మహోత్సవం అనే కార్యక్రమంలో జీవీఎంసీ హై స్కూల్లో ప్రతి ఒక్కరికి పిల్లలకి మొక్కలు పంచడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినా కూడా ఇది స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయి, అంటే అసలు కనీవిని ఎరగని ఎన్నడూ ఎటువంటి వాళ్ళు కూడా చూడలేని రీతిలో పిల్లలందరూ చెడ్డదారిలో వెళ్తున్నారు. దాన్ని ఏ విధంగా ఇచ్చేయాలో తెలియట్లేదు. ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పిల్లలకి మొక్కలు పంచడంతో పాటు కాకుండా ఇప్పుడు ఇచ్చిన మొక్కల్ని మళ్ళీ ఆ పిల్లలు ఎలా పెంచారు, వాళ్ళు దాని మీద ఎంత ఏకాగ్రతతో దాన్ని బాగా చూసుకున్నారు అనే దానికోసం చిల్డ్రన్స్ డే రోజు నవంబర్ 14న ఎవరైతే మొక్క ఎదుగుదలని వాళ్ళు దాన్ని ఎలా చూసారో చూసి ది బెస్ట్ ప్రైజెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం మా వార్డులో జరగడం, దీనికి చాలామంది స్వచ్ఛందంగా శ్రీ సాయి సరిగమప సంఘం నుంచి కానీ మన హై స్కూల్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో జరపాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సరిగమప స్వచ్ఛంద సంస్థ నుంచి మనం గత 10 సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణ, పిల్లల బాధ్యత, హరిత తోరణం, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, క్లీన్ అండ్ గ్రీన్ విశాఖ చాలా కార్యక్రమాల్లో జీవీఎంసీ స్కూల్లో 10 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇయర్ మన గవర్నమెంట్ పెట్టింది క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర, వన మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా యాక్చువల్గా మనం 9th ప్రోగ్రామ్ పెట్టాల్సి ఉంది. ఆ స్కూల్ సెలవు వల్ల ఈరోజు కార్యక్రమం పెడుతున్నాము. ఈరోజు ఇక్కడ స్కూల్లో ఉన్న పిల్లలందరిలో చెట్లు నాటమే కాకుండా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మనం బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి సహాయ సహకారంతో మొక్కలు పంపిణీ చేస్తున్నాము. ఈ మొక్కలన్నీ కూడా పిల్లలు అంటే
ప్రకృతి పంచభూతాలు మానేసుకుని పిల్లలందరూ కూడా వీటిని పరిరక్షించకుండా డ్రగ్స్కి వీటికి అలవాటు పడిపోతూ పిల్లలు తమ ఉజ్వల భవిష్యత్తు పాడు చేస్తున్నారు. ఈ కొంతమంది బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ సంబంధించిన కొంత గురువుతో వాళ్ళతో మెడిటేషన్ చెప్పిస్తూ పిల్లలకి ప్రకృతి మీద అవగాహన కల్పిస్తూ మనం ఎలా ఉంది, ప్రకృతి మనకి ఎలా ప్రేమిస్తే ప్రకృతి మనకి ఏమిస్తుంది, దాన్ని మర్చిపోయి మీరు టెక్నాలజీకి అలవాటు పడిపోయి ఉజ్వల భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారంటే వారికి అవగాహన కల్పించడమే కాకుండా ఈరోజు పంపిణీ చేసిన మొక్కలన్నీ కూడా తీసుకెళ్లిన విద్యార్థులు నవంబర్ 14 వరకు నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి అందరి పిల్లలకి. ఆ వాట్సాప్ నెంబర్కి పిల్లలందరూ కూడా తమను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీని నిర్వహించారు. కేజీహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు, మళ్లీ క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన బివి రామ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ 8వ రోజు అండి. మేము నిరసనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదండి. ఇప్పటికీ ఇంకా మా మీద ఎటువంటి సమీక్ష చేయకపోవడం అనేది ఎందుకు అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంతకన్నా ఇప్పటికీ కూడా మేము ఈ సేవలు కొనసాగిస్తూనే మేము బయటకు వచ్చి ఈ విధంగా మా నిరసన తెలియజేస్తున్నాం. ఇక మీదట మాకు ఏది కూడా మాకు ఆలోచించి మాకు న్యాయం కనుక చేయకపోతే ఇంతకన్నా అందరం సరే బాయ్కట్ చేసి ఎమర్జెన్సీ సర్వీసులు అయినా సరే ఆపేసి మరీ బయటకు వచ్చి మా ఫ్యామిలీస్తో సహా మా పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద బహిరంగంగా నిరసన తెలియజేయడం అనేది జరుగుతుందండి. కానీ ఈ రోజుకి 8th అండి. కానీ గవర్నమెంట్ అనేది మా గురించి అసలు ఆలోచించడం అనేది ఆలోచిస్తుందో లేదో చూసి ఏం చేస్తుంది, అసలు మా పరిస్థితి ఏంటి అన్నది మాకు అర్థం కావట్లేదు సార్. ఓన్లీ ఏఎన్ఎంస్కి గత ప్రభుత్వం అనేది న్యాయం చేసింది, ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకే న్యాయం చేస్తుంది తప్ప మమ్మల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదండి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది మేము బాయ్కట్ చేయకుండా మేము సర్వీసెస్ అనేది అందించి మా కోసం మేము పోరాడుతున్నామండి బయటకు వచ్చి. కానీ మాకు అనేక రకాలుగా వాయిస్ మెసేజ్లు తర్వాత మెసేజెస్ అనేది పెట్టి మీరు శానిటేషన్ వర్కర్స్తో ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారండి. స్టాఫ్ నర్సెస్ కూర్చొని లేకుండా వర్క్ చేస్తుందని చెప్తున్నారండి. మేము కూర్చొని లేకుండా ఉంటే హాస్పిటల్స్ ఎలా రన్ అవుతాయండి? కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏఎన్ఎంస్ వర్క్ చేస్తున్నారండి, లేదా సిహెచ్సి పిహెచ్సిలు ఎక్కడ ఉన్నారండి? ఓన్లీ ఆశా వర్కర్ తెచ్చిన డేటాను బట్టి ఏఎన్ఎం అనేది వర్క్ చేస్తూ ఉండేదండి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కోవిడ్ సమయంలో స్టాఫ్ నర్సెస్ అనేది ఏ విధంగా వర్క్ చేసేదన్నది అందరికీ తెలుసండి. డిమాండ్ అనేది జీవో నెంబర్ 115ను రద్దు చేసి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా 11,500 మందిని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కామధేను లాంటి విశాఖపట్నం పర్యాటక ప్రాజెక్టులను వైసీపీ నిలువుదోపిడీ చేసిందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కామధేను లాంటిది విశాఖ మహానగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా. ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి
ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి కూడా 10 రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏవైతే గత 5 ఏళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పునఃసమీక్షించాలి. ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబందాస్తాల్లో టూరిజం ఆస్తులు టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యువల్స్ చేశారు. పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి. టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి, ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు సూచనలు మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్లకండ ఎదురుగుండా ఉన్నటువంటి బేవాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే బేవాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో 2 ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆట స్థలం, ఒక రెస్టారెంటు, టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచ్ ఇవాళ వైసీపీ నేతల కబందాస్తాల్లో కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే బేవాచ్ యజమాని ఉన్నారో ఆ యజమాని నిబంధనల విరుద్ధంగా సబ్లీజులకు ఇచ్చేసి వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకా సబ్లీజులకు ఇచ్చేసి 2 ఎకరాల కన్నా 2 స్థలాన్ని అక్కడ అక్రమంగా కబ్జా చేసి వ్యాపారంలో ముక్కలుగా అక్కడ వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేశాం. అనధికారికంగా సిఆర్సీ నిబంధనల విరుద్ధంగా రూములు అక్కడ నిర్మించారు. అక్కడ స్త్రీల ఏదైతే వాష్రూమ్ ఉందో మహిళలది అది పూర్తిగా కొల్లగొట్టేసి కేఫ్టేరియా నిర్మిస్తూ ఉన్నారు. పార్కింగ్ ఏరియాని కబ్జా చేసి అద్దెకి ఇచ్చేశారు. సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారని చెప్పి కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ గారు విచారణ అధికారి గారిని వేశారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారిని. ఆమె నన్ను స్వయంగా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ నిబంధనల విరుద్ధంగా అక్రమాలు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో. బేవాచ్ నిర్మాణాల పైన హైకోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సిఆర్జీ నిబంధనలుగా ఇటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే షాడో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి బాణాల సీను, కోఆప్షన్ మెంబర్ బేరా భాస్కర్ రావు, వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా చెప్పుకున్నటువంటి టాడా రమణ కుమార్, విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏవీ ఓవర్సీస్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టి వారికి అండగా అందించి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు
ఓవర్సీస్ నిర్వాహకులు జగదీష్. ఈ సందర్భంగా లెక్కింపు కార్యక్రమాన్ని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో విపత్తులు సంభవించినా అందరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. వస్తుందని రేజ్ అవుతుందని. విశాఖపట్నం ఎప్పుడు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆపణ హస్తం అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటా ఉన్నది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం మొన్న జరిగిన ఈ విజయవాడ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో ఉన్న వాళ్ళు అందరం కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరికి కూడా రాకూడదు. వచ్చినప్పుడు మాత్రం హ్యుమానిటీతో ప్రతి ఒక్కరు కూడా మనిషికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో తమ్ముడు మన జగదీష్ వారి మిత్ర బృందం అందరూ కూడా మా 35వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్స్ కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే మనకి కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ త్రూ కలెక్టర్ గారి ద్వారాగా మనం విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం అదేనే కాదండి, మనకి విశాఖపట్నం హుదూద్ వచ్చినప్పుడు కూడా మనకి ఇతర జిల్లాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, మనకు హుదూద్ వచ్చిన సమయంలో మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో మనం బాధపడిన లబ్ధిదారులకి బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సహాయం అందించడం, అటు పాలు కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏ విధంగా అయితే మనకు వచ్చి ఆ రోజు మనకు చేయూతనిచ్చారో అదేవిధంగా మనం కూడా మిగతా ఎక్కడైతే మనకి ఈరోజు విజయవాడ ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా చేయూతనిచ్చి వారందరికీ కూడా మనం ఆపన్న హస్తం అందించి వాళ్ళకి ఈ ఆపదలో సహాయం చేయాలనే గొప్ప ఆలోచన రావడం నిజంగా చాలా చాలా ఆనందం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా సరే మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 48 నగరాల్లో పాఠశాల పిల్లల కోసం యూజీనియస్ 3.0 నేషనల్ జనరల్ అవేర్నెస్ క్విజ్ కాంపిటీషన్ 2024 నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ విశాఖ ఉత్తర తీర ప్రాంతంలోని వివిధ జిల్లాల నుండి 8 నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల కోసం యూజీనియస్ 3.0 క్విజ్ కార్యక్రమాన్ని అక్కేపాలెం పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జోనల్ హెడ్ శ్రీమతి శాలిని మీనన్, డిప్యూటీ జోనల్ హెడ్లు దేవర శంకర్రావు, శంకర్ హెంబ్రం, విశాఖ రీజనల్ హెడ్ నరసింహ కుమార్ హాజరయ్యారు. శ్రీమతి శాలిని మీనన్, జోనల్ హెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్ 1919 నుంచి యూనియన్ బ్యాంక్ భారతదేశం అంతటా విస్తరించి ఉందని, అన్ని శాఖలతో దేశానికి అనేక సేవలు అందిస్తోందని తెలిపారు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, కష్టపడి పనిచేయడం, అంకిత భావం, నిరంతర అభ్యాసం ద్వారా పిల్లలందరూ భవిష్యత్తుకు మార్గం సుగమం చేయాలని ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞానం, అవగాహన, సమగ్ర అభివృద్ధి కోసం వివిధ క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. By seeing the beautiful, inspiring trophy of UGenius 3.0. Thank you so much, sir. With your honorable presence, it has been one of the that has been waning, and the participation from kids also has been waning, largely because of them getting glued to the cell phone. Of late, all the kids spend most of the time just scrolling the mobile, watching Insta reels and then YouTube shorts, isn't it? The culture should change. That should start from such events. There is an urgent need to
groom our younger generation, and this is definitely one such event, one such program that will rekindle the interest among the children. Quiz is not just a hobby. It, in a way, shapes the individual's behavior, shapes the individual's character. It changes the children's worldview. There is a lot of difference, I would say a sea difference between a child who is exposed to what is happening in the outside world compared to a kid who is a bookworm, who is studying only what is there in the syllabus, studying only what is required for the examination. Only those kids who are exposed to the vagaries of the outside world, who understand what is happening in the external environment, be it within the city. Even if you observe, I have seen in my personal life itself, people who are topping the class don't get to become great in their future life. That doesn't mean it should not top. I'm saying those are exceptions. It is those kids who are well-rounded, not merely academically, who has sound knowledge about what is happening in the outside world. Those kids shine better, those kids go places, and you are in the right direction. You have got that acumen, that's why you are here. I'm happy that we have so many of you in front of me. Union Bank of India, as you all are aware, that is one of the fastest growing public sector bank, and Union Bank of India is taking a lot of initiatives in terms of empowerment of women, MSME promotion, and the development of the kids. This is one of such kind of initiative where we are organizing UGenius 3.0, which is a national level quiz competition in Visakhapatnam zone, and this time it is all the more special because we are not only hosting Vizag city rounds, but we are also hosting zonal rounds. So there will be one winner who will be selected, and he will be representing the zone and participating in Mumbai for Pan India at national level. So a lot of expectations, a lot of energy you can see inside the auditorium. A lot of students are actively participating in the quiz, and I am overwhelmed to see the energy and the participation of the schools. Today, this time we have received almost 1,200 students in the competition. Almost 158 schools are participating, and finally there will be city round and then the zonal round. I'm happy that most of the students are representing their school, and they are accompanied by their parents also and teachers also, and they are eagerly waiting for participation in the quiz competition. We have various recognitions, appreciation letters and certificates which we'll be giving to the students, and we hope that this such type of events will imbibe a culture of learning, a culture of reading, a culture of getting yourself updated in the days to come. This is a good initiation to This is not only Vizag city. Here people from my other regions, like as I told you, Visakhapatnam zone, we are having 7 regions, and not only from Vizag city, people from Vijayanagaram and Srikakulam and a lot more nearby schools are also participating, and we will spread it across. This time we are Pan India, we are hosting in 48 cities. Next year it will be all the more grand, and we expect that even in Visakhapatnam it will be all the more grand. It is already in a grand way. We are hosting this event today, and I wish all the students a great success today and in the days to come. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ, కేజీహెచ్ జగదాంబ జంక్షన్ వరకు సాగిన ప్రదర్శన, సమస్య పరిష్కారానికి కమిటీ వేయాలంటూ డిమాండ్. వైసీపీ నేతలు కాంట్రాక్టర్ల కబంధ హస్తాల్లో విశాఖ టూరిజం, లాభంలో ఉన్న ప్రాజెక్టులను నష్టాల్లోకి తెచ్చిన అవినీతి తిమింగళాలు. విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూజీనియస్ 3.0 నేషనల్ జనరల్ అవేర్నెస్ క్విజ్ కాంపిటీషన్ ప్రారంభం.
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.